18 ఏళ్ల వయసులో మనం కాలేజీలో అడుగు పెడతాం. కానీ ఈ యువకుడు అదే వయసులో కాలేజీలో విద్యార్థులకి పాఠాలు చెప్తున్న ప్రొఫెసర్ అయ్యాడు. అంతేకాదు 306 ఏళ్లుగా ఎవరు బ్రేక్ చేయలేని ప్రపంచ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. అసలు ఈ అద్భుతం ఎలా సాధ్యమైంది? మనలో చాలా మంది 18 ఏళ్ల వయసులో కాలేజీ జీవితాన్ని ఆస్వాదించడం మొదలు పెడతారు. కొత్త స్నేహితులు, కొత్త కలలు, కొత్త లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ అదే వయసులో ఒక యువకుడు మాత్రం విద్యార్థిగా కాకుండా వారికి పాఠాలు చెప్పే ప్రొఫెసర్ అయ్యాడు. ఈ అరుదైన ఘటనతో ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు. అమెరికాకు చెందిన నాథన్ థామస్ కేవలం 18 ఏళ్ల 346 రోజుల వయసులోనే ప్రపంచంలోనే అత్యంత పిన్న వయస్సు పురుష ప్రొఫెసర్గా గుర్తింపు పొందారు. ఈ విజయంతో అతన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో తన పేరుని నమోదు చేసుకున్నాడు. అంతేకాదు దాదాపు 306 ఏళ్లుగా కొనసాగుతున్న చారిత్రక రికార్డును కూడా అధిగమించాడు. ఇంతకాలం ఈ రికార్డు స్కాట్లాండ్కి చెందిన ప్రముఖ గణిత శాస్త్రవేత్త కొలిన్ మెక్లారిన్ పేరిట ఉండేది. ఆయన 1717లో కేవలం 18 ఏళ్ల వయసులో ప్రొఫెసర్గా నియమితులయ్యారు. అప్పటి నుంచి ఆ రికార్డు అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు నాథన్ తన ప్రతిభతో ఆ చరిత్రను తిరగరాశాడు. నాథన్ ప్రయాణం చిన్నప్పుడే ప్రారంభమైంది. కేవలం 10 ఏళ్ల వయసులోనే ప్రత్యేక విద్యా కార్యక్రమం ద్వారా కళాశాలలో ప్రవేశం పొందాడు. పాఠశాల చదువుతో పాటు కాలేజీ చదువును కూడా సమాంతరంగా కొనసాగించాడు. దీంతో చాలా చిన్న వయస్సులోనే ఉన్నత విద్యకు బలమైన పునాది ఏర్పడింది. తర్వాత 14 ఏళ్లకే ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చేరి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీతో పాటు మాస్టర్స్ ని కూడా పూర్తి చేశాడు. అంతటి ప్రతిభను గుర్తించిన మయామి డేడ్ కాలేజ్ అతను చదివిన అదే విద్యా సంస్థలో అధ్యాపకుడిగా అవకాశం కల్పించింది. 2023లో నాథన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సీఫర్ ఇంజనీర్స్ అనే కోర్సును బోధించడం ప్రారంభించాడు. తన వయస్సుకు దగ్గరలో ఉన్న విద్యార్థులకు క్లాసులు చెప్పడం తనకు ఎప్పుడూ అసౌకర్యంగా అనిపించలేదని చెప్తున్నాడు. ఎందుకంటే తన దృష్టిలో నేర్చుకోవడానికి లేదా బోధించడానికి వయస్సు కాదు, జ్ఞానం, ఆసక్తి, అంకిత భావమే అసలు అర్హత. ఇంతటితో ఆగకుండా ప్రస్తుతం ఆయన మయామి యూనివర్సిటీలో లా స్కూల్లో న్యాయవాది విద్యను కూడా అభ్యసిస్తున్నారు. భవిష్యత్తులో మేధో సంపత్తి హక్కుల న్యాయ నిపుణుడిగా సేవలందించాలనేది ఆయన లక్ష్యం. నాథన్ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. విజయానికి వయసు అడ్డంకి కాదు, సరైన దిశలో కృషి, పట్టుదల, నేర్చుకోవాలనే తపన ఉంటే అసాధ్యాన్ని కూడా సాధ్యంగా మార్చవచ్చు. ప్రపంచ రికార్డులు సృష్టించే వారు కూడా ఒకప్పుడు సాధారణ విద్యార్థులే. వారిని ప్రత్యేకంగా నిలబెట్టేది వారి క్రమశిక్షణ, లక్ష్యంపై ఉన్న అంకిత భావం.